హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కళ్ళ చిరుపు. ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా మేము ఇంతవరకు చూడని అండ్ తెలుగులో ఉండే ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ చెప్పు అంటే దీన్ని పక్కాగా చూడండి బ్రో. సోషల్ మీడియాలో అయితే వెబ్ సిరీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రేమ, కామం, నా భయం, నా లజ్జ అనే థీమ్స్తో ఒక నలుగురు చుట్టూ అల్లిన స్టోరీ ఇది. యూట్యూబ్లో తెలుగులో ఉండే లాస్ట్ పేజ్ అదే ఇరుద్ది పక్క మూవీ చూసారు కదా, లాస్ట్ టైం రికమెండ్ కూడా చేసా. ఆ హీరోయినే ఇందులో కూడా యాక్ట్ చేసింది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చామంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నా బట్టు బిలీవ్ మీ, ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఇది తెలుగులో లేదు. సైకో కిల్లర్ మూవీస్ అంటే మనం తెగప్పుడు చూస్తా, మనకి ఇష్టం కదా. ఒక సైకోగాడు ఒక అమ్మాయిని బంధించి ఏం చేశాడు అనేది ఈ మూవీ ప్లాట్. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా విసలేస్తుంది మావా. ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీ అట. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లో ఉంది. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 సన్ఫ్లవర్. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో ఉంది. కామెడీ ప్లస్ థ్రిల్లర్ అనేది చాలా రేర్గా వస్తుంటాయి మామ ఈ కాంబినేషన్. ఒక అపార్ట్మెంట్లో ఉండే మన హీరో తన మామూలు ఓవర్ యాక్షన్ చేయడు. దానివల్ల ఒక మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనేది ప్లాట్. ఇప్పటివరకు 2 సీజన్స్ వచ్చాయి. ఈ సిరీస్ని మీలో చాలా మంది మిస్ అయి ఉంటారు. డీసెంట్ కామెడీ ప్లస్ డీసెంట్ థ్రిల్లర్తో ఈ వెబ్ సిరీస్ పక్కాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శివానిసిస్ కామెంట్ పెట్టింది. సూపర్ సజెషన్ భయ్యా, ఐ వాచ్డ్ 777 మూవీ. ఇట్స్ సో ఎమోషనల్ మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శివానిసిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ మహేష్ బ్రో కామెంట్ పెట్టాడు. హాంకాంగ్ వారియర్స్ ఆల్రెడీ చూశాను, సూపర్గా ఉంటుంది, ఫైట్ సీన్స్ మాత్రం ఎక్సలెంట్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మహేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ హిమబిందుసిస్ కామెంట్ పెట్టింది. నెవర్ లెట్ గో మూవీ బాగుంది బ్రో, డిఫరెంట్గా ఉంది థ్రిల్లర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ హిమాసిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లనే నన్ను టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.